ఇప్పుడు బేసిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వీళ్ళ బలోపేతం కావటం, వీళ్ళ విద్యార్థులు నిరుద్యోగ యువత త్యాగాల ఫలితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా రాష్ట్రం ఏర్పాటు కాబడటానికి బాటలు వేయటం జరిగింది. అటువంటి విద్యార్థుల భవిష్యత్తు, నిరుద్యోగ యువతకు కావాల్సినటువంటి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ప్రధాన లక్ష్యంగా భావించాల్సింది. వీళ్ళు కేవలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గత 2 పర్యాయాలు ఏదైతుందో విద్యా అవకాశాలు మెరుగుపరచడానికి ఇవాళ జ్యోతిబా పూలే వీళ్ళ బీసీ రెసిడెన్షియల్ స్కూల్సే కానివ్వండి, వీళ్ళ ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుతో పాటుగా ముఖ్యంగా వీళ్ళ కళాశాల స్థాయిలో ఏదైతుందో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇలా పటిష్టంగా అమలు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు ఏదైతుందో బాట వేయడం జరిగింది. అంటే వాస్తవంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉమ్మడి రాష్ట్రంలో ఆరంభింప చేయబడినప్పటికీ వీళ్ళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న నాళ్ళు ఏదైతుందో వారు పూర్తిగా దానిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి వీళ్ళ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి వీళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పటిష్టంగా ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ అండగా నిలవడం జరిగింది. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 మాసాలు గడుస్తుంది. వీళ్ళు ఈ 30 మాసాల కాలంలో ఏదైతున్నదో వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయబడలేకపోవడంతో వీళ్ళ విద్యార్థుల చేరికలో కొనసాగింపులో ఆటంకాలు ఏర్పడటంతో పాటుగా వీళ్ళు చివరికి వాళ్ళ విద్య పీరియడ్ ముగిసి సర్టిఫికేట్ పొందుదామన్నా పొందలేకపోతున్నారు అంటూ నేను. వాళ్ళ భవిష్యత్తు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పోవడమే కానీ ఉన్నత విద్యకు పోవాలనేటువంటి ఒక భావించే తరుణం లోపల ఏదైతే సర్టిఫికేట్ పొందలేక ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటామో మనం గమనిస్తున్నాం అంటున్నాను. ఇప్పుడు దాదాపు 10,000 కోట్లు బకాయిలు పడి వీళ్ళ కళాశాలల ఒత్తిడితో ఏదైతున్నదో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం ఏదైతుందో ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ఇవాళ కొత్త జీవో 9 విడుదల చేసింది. జీవో 8 and 9. వీళ్ళు 9 ఏంటంటే వీళ్ళ కళాశాలలకు సంబంధించి వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వానికి చెల్లింపు బాధ్యత లేకుండా విద్యార్థులు ప్రభుత్వానికి విద్యార్థులు లెంక పెడుతూ కళాశాల యాజమాన్యాలు ఏదైతుందో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఫీజు వసూలు చేసుకునే విధంగా ఆప్షన్ క్రియేట్ చేసింది. మీరు నిన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కూడా తీర్పిచ్చింది. వీళ్ళ కళాశాలలు ఏదైతున్నదో వారికి రావాల్సినటువంటి ఒక బకాయిలకు సంబంధించిన చెల్లింపులే కానీ రేపు చేరబోయేటువంటి ఒక విద్యార్థులు ఇప్పుడు అడ్మిషన్ ప్రక్రియ ఆరంభమైంది. కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ అడ్మిషన్ ప్రక్రియ లోపల ఎవరైతే అడ్మిషన్ పొందుతారో వాళ్ళకు ఫీజు చెల్లించుకుంటేనే కానీ వాళ్ళ చేరిక అనేది ధృవీకరించబడదు. అంటే వాస్తవంగా ఎవడికి వాడు చెల్లించుకునే ఆర్థిక స్తోమత ఉంటే ప్రభుత్వం ఎందుకే వాళ్ళు చెల్లించుకునే స్తోమత లేకనే ప్రభుత్వం ఏది ఇస్తుందో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వీళ్ళు అమలు చేతలబెట్టింది. ఇక దానికి తోడేది ఇస్తుందో గతంలో చేరినటువంటి విద్యార్థులు కూడా ఏది ఇస్తుందో సపోజ్ గత సంవత్సరం చేరిన విద్యార్థులు ఉంటారే ఇప్పుడు 2nd and 3rd year 4th year వీళ్ళ ఆ పీరియడ్ కంటిన్యూషన్కి ఏదైతుందో వాళ్ళ ఫీజు చెల్లింపు భారం ప్రభుత్వం ఏదైతుందో వైద్యులకి విద్యార్థుల మీదకి షిఫ్ట్ చేస్తుంది. ఏమంటే మేము ప్రభుత్వం విద్యార్థులకు చెల్లిస్తామని చెప్పండి. నువ్వు ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించేది ఎన్నడూ చెల్లిస్తావో కానీ విద్యార్థులది ఇవాళ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. వీళ్ళ ప్రభుత్వం విద్యార్థులకు ఎప్పుడు చెల్లిస్తుంది అనేది అది తదుపరి అంశం. అది వీళ్ళ విద్యార్థులు ఏదైతుందో ముందస్తుగా వాళ్ళ కళాశాలలు చెల్లించుకుంటేనే కానీ వాళ్ళ అడ్మిషన్ ధృవీకరించబడది, వాళ్ళ కొనసాగింపు ఏదైతుందో ధృవీకరించబడది, వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు. వాళ్ళ విద్యాభ్యాసం ముగిసిన తర్వాత సర్టిఫికేట్స్ కూడా పొందలేకపోతున్నారని చెప్పి అంటున్నాం. అంటే ఇక్కడ ప్రభుత్వం ఏది ఎటుకెళ్ళి ఎటుపోతుందంటున్నా నేను
వీళ్ళ మార్పు అనేది ఎప్పటికీ మెరుగు, ఫర్ బెటర్. మార్పు అనేది ఫర్ బెటర్. వీళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం 2 పర్యాయాలు ఏదైతే కార్యక్రమాలు అమలు చేసిందో అంతకంటే మేము భిన్నగా అమలు చేస్తామన్నటువంటి ఒక ఆచరణ పల్లికలు ఊరేగింపు చేసి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారానికి వచ్చిండే. నువ్వు మెరుగు చేసే ముందు పక్కన పెట్టను ఆయన. గతంలో అమలు చేయబడ్డ కార్యక్రమాలకు తిలోదకాలు ఇచ్చి అవన్నింటిని ఏదైతుందో అవి అట్లే కొనసాగిస్తే కేసీఆర్కు పేరు కొనసాగుతుంది. నువ్వు కేసీఆర్కు పేరు కొనసాగుతున్నట్టుగా కుట్రబుద్ధితో ఏదైతుందో అవి నిలిపివేస్తే నష్టపోయేది ఎవరు? ఈ రాష్ట్ర భవిష్యత్తు. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ ఏదైతుందో అన్లెస్ ఇవాళ మీరు ఏదైతుందో ఫీజు రిమెంబర్స్మెంట్ ఇవాళ ఆ జీవో 9 ఏదైతుందో రద్దు చేయండి. ఆ జీవో 9 రద్దు చేయండి. నువ్వు జీవో 9 రద్దు చేసి ఏదైతుందో గతంలో ఏ విధంగా ఫీజు రిమెంబర్స్మెంట్ పథకం అమలు చేయడం జరిగిందో విద్యార్థులు కళాశాలకు ఫీజు చెల్లించుకునేటువంటి ఒక బాధ్యత లేకుండా ప్రభుత్వమే డైరెక్ట్గా కళాశాలలు చెల్లింపు చేసేట్టుగా కళాశాలలు చెల్లింపు చేయాల్సిన ఒక బకాయిలు చెల్లింపు. నువ్వు వాళ్ళతో ఏం మాట్లాడుతావు మాట్లాడు. కళాశాలలో ఏదైతే ఉందో అనుమతి ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళ ప్రభుత్వ అనుమతితోని కళాశాలలు కొనసాగుతున్నాయి. నువ్వు కళాశాలలో ఏదైతే ఉందో నువ్వు ఫీజు బకాయిలు చెల్లింపు చేయలేక వీళ్ళ కళాశాలలో ఏదైతే కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఏదైతుందో వాళ్ళకు స్వేచ్ఛనీయటం, ఇదంతా అటువైపు ఏమైపోతుంది? విద్యార్థుల మెడకు చుట్టుకుంటుంది. వీళ్ళ ప్రభుత్వము కళాశాల యాజమాన్యాల తగువు వీళ్ళ ప్రభుత్వము కళాశాల యాజమాన్యాల తగువు ఏమవుతుందంటే అటుపోయి నిరుపేద వర్గాలకు చెందిన ఒక విద్యార్థులు వాళ్ళ కుటుంబాల మెడకు చుట్టుకుంటుందని చెప్పంటున్నాను నేను. దీని బాధ్యత ఎవరు వహించాలి? రేవంత్ రెడ్డి వహించాలి. దీని బాధ్యత ఎవరు వహించాలి? రేవంత్ రెడ్డి వహించాలి. వీళ్ళ రేవంత్ రెడ్డి ఏదైతే 30 మాసాలు గడుస్తుందా? నువ్వు 30 మాసాలుగా నువ్వు విద్యాశాఖ మంత్రివి. వీళ్ళ విద్యకు సంబంధించి మెరుగైనటువంటి ఒక విధానాలు రూపొందిస్తా నేను. ఏంటి నీ మెరుగైన విధానాలు అంటున్నా. ఇది 3వ విద్యా సంవత్సరం. 24, 25, 26 ఈ 3వ విద్యా సంవత్సరం ఆరంభమవుతున్నది. ఒక్క గురుకుల ఆశ్రమ పాఠశాలను ఆరంభించేసినవే. 3వ విద్యా సంవత్సరం ఆరంభమవుతుంటే నువ్వు కనీసం ఒక్క గురుకుల ఆశ్రమ పాఠశాల ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభింపజేసి మొత్తం దేశంలోనే బలహీన వర్గాలకు ఏదైతుందో ఆదర్శంగా నిలిచిండు. ఇవన్నీ ఒక్కటి ఆరంభింపజేయలేకపోవడమే కాకుండా అవన్నీ మూసివేయబడే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఏంటి? వాట్ ఈజ్ యువర్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్? అసలు దాని విధానాలు ఏంటి? అసలు కొత్తగా ఏదైనా చేరిక ఉండబోతున్నదా? దాని బోధన ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఏం చేయబోతున్నాడంటే నేను పత్రికలు గమనించి బట్టి గారు ఏదో ఎక్కడో సందర్భంగా మాట్లాడిండు. ఎక్కడైతే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో అవన్నింటినీ మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్కు తరలిస్తామని చెప్పంటుండే. ఎక్కడైతే జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొనసాగుతున్నావో వాటిని మేము యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్కు తరలిస్తామని చెప్పంటుండు. నువ్వు వాటిని తరలించిన తర్వాత ఇక్కడ కొత్త యంగ్ ఇండియా అనే పేరెందుకు చెప్పుకుంటున్నావు? అవి ఎక్కడ కొనసాగుతున్నా అక్కడనే కట్టేసేయి. అక్కడనే కట్టేసేవి అంటున్నాను. సమస్య పరిష్కారం అయిపోతుంది కదా. అవి ఎక్కడ కొనసాగుతున్నాయో ఈ బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏదైతుందో అక్కడే భవనాలు నిర్మాణం చేస్తే కేసీఆర్కు పేరు వస్తుంది. కాబట్టి ఏదైతే అవి కొనసాగకుండా వాటిని అక్కడ మూసివేసి ఇక్కడిని తరలిచ్చి ఏదో కొత్తబడి పెడుతున్నట్టు ఈ మధ్య మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని చెప్పని ఎక్కడో ఆరంభమైనట్టు చదివినమే. 6 ఎక్కడో చదివి నేను ఏందిరా అని చెప్పానంటే గత ప్రభుత్వం మన ఊరు మన బడిలో మరమ్మతు చేసే పాఠశాలలకు కొనసాగుతున్న పాఠశాలకు ఏదైతుందో దానికి ఏదైతుందో ఈయన పేరు పెట్టుకోవాలి తెలంగాణ పబ్లిక్ స్కూల్. ఆ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది కొత్తగా ఆరంభింపజేయబడ్డ పాఠశాల కాదు. అది ఇట్ ఇస్ ఆల్రెడీ కంటిన్యూయింగ్. అది కొనసాగుతున్న పాఠశాలకు ఏదైతుందో దానికి రంగులు పూసి నువ్వు చెయ్యి. పాఠశాల విద్యా బోధన వ్యవస్థ మెరుగుపరుస్తామని చెప్పి అనుకున్నట్టయితే రాష్ట్రంలో 26,000 పాఠశాలలు ఉన్నాయి. అన్నింట్లో ఏదైతుందో ఆంగ్ల మాధ్యమ బోధన
పటిష్టపరిచే విధంగా చర్యలు చేపట్టు. ఆ విధమైన చర్యలు చేపట్టకుండా ఏది ఇస్తుందో నేను మొత్తం కాన్స్టిట్యుయెన్సీగా ఒక్కటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెడతా, కాన్స్టిట్యుయెన్సీగా ఒక్కటి పబ్లిక్ స్కూల్ పెడతా. మొత్తం కాన్స్టిట్యుయెన్సీలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి అవన్నీ పక్కన పెట్టేసి నేను కాన్స్టిట్యుయెన్సీగా ఒక్క పబ్లిక్ స్కూల్ పెడతా. అంటే ఎన్నడు ఏంటి, నువ్వు ఏం చేయబోతున్నావు? ఇవాళ ఏదైతుందో నిరుద్యోగ యువత ఉన్నారు పాపం చెప్పండి. నేను నువ్వు ప్రభుత్వ పరంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏది ఇస్తుందో నోటిఫికేషన్ లేవు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ లేవు. ఇలా 30 మాసాలు గడుస్తుందా? 30 మాసాలు గడుస్తుంటే నువ్వు 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానవా? 30 మాసాలల్లా 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పిండు. మొదటి సంవత్సరం 2 లక్షలు అని చెప్పిండు, తదుపరి సంవత్సరం 1 లక్ష అని చెప్పిండు. అంటే ఏంటి? 12 24 మాసాలల్లా 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. 30 మాసాలల్లా 3 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. 30 మాసాలల్లా 30,000 ఉద్యోగాలు కల్పించినావే కనీసం? 30 మాసాలలో కనీసం 30,000 ఉద్యోగాలు కల్పించినావు అంటూ నేను. 30 మాసాలలో కనీసం 30,000 ఉద్యోగాలు కల్పించినావు అంటూ 3 లక్షలు పక్కన పెట్టారు ఆయన. 17,000 ఏమో కల్పించి ఉంటాడే. 17,000 సంథింగ్ లెస్ దాన్ 20,000. నీ ప్రభుత్వం సగం కాల పరిమితి ముగిసిపోయిందా? వీళ్ళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ కాల పరిమితి సగం ముగిసిపోయింది. ఇప్పుడు అర్ధాయుషు గడిచిపోయింది రేవంత్ రెడ్డి. ఇక మిగిలింది రేవంత్ రెడ్డి అర్ధాయుషు మాత్రమే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మిగిలింది ఏదైతుందో ప్రభుత్వానికి అర్ధాయుషు మాత్రమే. ఆయన అర్ధాయుష్ ఏదైతుందో గడిచిపోయింది. ఆయన ప్రభుత్వాన్ని మిగిలింది ఏదైతే ఉన్నదో కేవలం అర్ధ ఆయుష్ మాత్రమే అంటున్నాను. నువ్వు అర్ధ ఆయుష్లో ఏం చేయలేక ఈ మిగిలిన అర్ధాయుష్ కాలంలో నీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పని అడుగుతున్నాను. ఇలా ముందు ఏదైతున్నదో నువ్వు వీళ్ళ పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగుపరచు, ఉన్న విద్యాలయాలను పటిష్టపరచడానికి ఏదైతుందో ఆంగ్ల మాధ్యమ బోధన సదుపాయాలు మెరుగుపరచు. ఇప్పుడు వేకెంట్ టీచర్ పోస్ట్ భర్తీ చెయ్యు, వేకెంట్ టీచర్ పోస్ట్ భర్తీ చేయి. నీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడ పోయిందే? నీ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడ పోయిందని అడుగుతున్నా నేను. ఇవాళ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏదైతుందో నేను మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పానండి. ఏమైంది? వాట్ హ్యాపెండ్ యువర్ మెగా డిఎస్సి నోటిఫికేషన్? ఇలా పోలీస్ కానిస్టేబుల్ ఏదైతుందో ఇదే డీజీపీ గారు 19,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని చెప్పి పేర్కొంటే 5,000కు నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పని ఎక్కడ చదివిను. 19,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఖాళీలు ఉంటే ఇది నోటిఫికేషన్ ఇవ్వబోయేది ఏదైతుందో 5,000 అని చెప్పి అంటుండే. ఇలా నిరుద్యోగ యువత ఏదైతుందో అశోక్ నగర్ కానీ, చిక్కటిపల్లె కానీ, దిల్సుఖ్ నగర్ కానీ ఉద్యమం చేస్తుంటే మళ్ళీ ఇదే పోలీసులు వాళ్ళు నిర్బంధిస్తారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పని నిరసించి ఉద్యమిస్తే ఇదే పోలీసులు వాళ్ళను నిర్బంధనలు తీసుకుంటున్నారని చెప్పండి. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి అంటున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆల్రెడీ నీ అర్ధ ఆయుష్ ప్రభుత్వం ఏదైతుందో గడిచిపోయింది. ఇక మిగిలింది నీ ప్రభుత్వానికి అర్ధ ఆయుష్. ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మిగిలింది అర్ధ ఆయుష్ గడిచిపోయింది. ఈ అర్ధ ఆయుష్లో ఏదైతుందో నువ్వు ఏమీ చేయలేకపోయినవు. ఇవాళ విద్యాశాఖ నీ దగ్గర ఉన్నది. విద్యా వ్యవస్థ ఏ విధంగా మెరుగుపరుస్తావు? కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలను ఏ విధంగా మెరుగుపరుస్తావు? బోధనా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరుస్తావు? దానికి సంబంధించి నిర్ణయం తీసుకోక 26,000 పాఠశాలలు మూసేస్తా, 4,000 కొనసాగిస్తా. ఇది ఎక్కడ ఆయన ఎవడ కొత్తబడి పెట్టు అని చెప్పని నీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా హక్కు చట్టం బోధిస్తుంది, మరి పేర్కొంటుంది. విద్యా హక్కు చట్టం పేర్కొంటుంది అంటున్నా నేను. ప్రతి ఆవాసితంలో, ప్రతి నివాసిత ప్రాంతంలో ఒక పాఠశాల పెట్టు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు చేసి రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించే విధంగా ఇలా యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో విద్యాకు చట్టాన్ని పట్టుకొస్తే దాని భిన్నంగా ఏదైతే దాన్ని నీరు గార్చేట్టు ఈయన పాఠశాల మూసేస్తారంట.
ఇవాళ నేనైతే ముందుగా ఏదైతున్నదో ఇవాళ ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇవాళ మొత్తం విద్యార్థి లోకం ఏదైతుందో ఆందోళన చెందుతుంది. మొత్తం విద్యార్థి లోకం తల్లిదండ్రులు, నిరుపేద వర్గాల తల్లిదండ్రులు, పేరెంట్స్ ఏదైతుందో వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు వాళ్ళు ఏ విధంగా చదివించుకోవాలి, ఇలా ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళ తోడు నిలిచి వాళ్ళ ఫీజులు ఏదైతుందో భారం కాకుండా వాళ్ళపై చదివిస్తుందని చెప్పి అనుకుంటే ఏదైతున్నదో ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వీళ్ళు నీరు కాచే విధంగా జీవో 9 పట్టుకొచ్చిండే. నువ్వు జీవో 9 వెంటనే రద్దు చేయి. వీళ్ళ విద్యార్థులు ఏదైతుందో వాళ్ళ పేరెంట్సే ఏ విధమైనటువంటి ఒక చెల్లింపు లేకుండా వాళ్ళ చేరిక ధృవీకరింప చేయబడే విధంగా గతంలో ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేయడం జరిగిందో ఆ విధంగా ఏదైతుందో దాన్ని మీరు కొనసాగింపు చేయండి. ఆ ఉన్న బకాయిలు ఏదైతే 10,000 కోట్లు ఉన్నాయి. నేను చదివిన ఆర్ కృష్ణయ్య గారు రేపు 30 తారీఖు ఏదో పిలిపించిండే. ఆర్ కృష్ణయ్య గారు ఒక పిలిపించిండు, నేను చదివిన ఎక్కడ 30 తారీఖు ఏదో ప్రభుత్వ కార్యాలయాలను ముచ్చరించాలని ఏదో పిలిపించినట్టు. అంటే ఏంటి, ఏ పరిస్థితి, ఎక్కడికి పోతున్నావు నువ్వు? అన్లెస్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇవాళ ఏదైతుందో నువ్వు జీవో 9 రద్దు చేయి. వీళ్ళ గతంలో ఏదైతుందో ఏ విధంగా విద్యార్థుల తల్లిదండ్రులపై ఏ విధమైనటువంటి ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వం భారం వహించేట్టు వీళ్ళ అమలు చేయడం జరిగిందో దాన్ని కొనసాగింప చేయి. వాళ్ళకు విడుదల చేయవలసిన ఒక 10,000 కోట్లు నువ్వు తక్షణమే విడుదల చేయి. దాంతో పాటుగా ఏదైతుందో నిరుద్యోగ యువతకు సంబంధించి వీళ్ళ నోటిఫికేషన్, ఆ నోటిఫికేషన్ వీళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఆశ్చర్యం ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి, రాజీవ్ యువ వికాసం. పాపం రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకున్నందుకన్నా ఆయన మీద గౌరవంతో ఉన్న కార్యక్రమాన్ని అమలు చేయాలి కదనే. పేరేమో రాజీవ్ గాంధీ పెడతావు, ఆ రాజీవ్ గాంధీ గారి పేరు ఏది ఇస్తుందో చులుకలు చేయబడేట్టు దాదాపు 20 లక్షల నిరుద్యోగ యువత ఏది ఇస్తుందో స్వయం ఉపాధి కింద దరఖాస్తు చేసుకున్నారా. దాదాపు 20 లక్షల నిరుద్యోగ యువత మీ 25-26 ఏదైతుందో రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని అమలు చేసి 1 లక్ష నుండి 4 లక్షల రూపాయలకు ఆర్థిక సాయం అందింపజేస్తామని చెప్పని ప్రభుత్వం ప్రకటించిందో దాదాపు 20 లక్షలు నిరుద్యోగ యువత ఏదైతుందో ఆర్థిక సహాయం, ఇవాళ ఆర్థిక సహాయం అంటే వీళ్ళ స్వయం ఉపాధి పథకం అమలుకి ఏది మంజూరికి అప్లై చేసుకుంటే ఇంతవరకు ఒక్కట్లేదు. 6,000 కోట్ల బడ్జెట్ కేటాయించిందే గత సంవత్సరం 6,000 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేసిండ్రు. 6,000 కోట్లు కాదు కదా, 6 రూపాయలు ఖర్చు చేయలేదు. 6,000 కోట్లు కేటాయింపు చేస్తే 6 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని చెప్పి, 6 కోట్లు 6 రూపాయలు కూడా ఖర్చు చేయలేదని చెప్పి అంటున్నా. నువ్వు విద్యార్థులు, నిరుద్యోగ, ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు అంటున్నాను. ఈ రాష్ట్ర భవిష్యత్తు అని చెప్పి అంటూ నేను విద్యార్థులు, నిరుద్యోగ యువత ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఆ భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత వీళ్ళ ప్రభుత్వంపై ఉన్నది. వాళ్ళ పుణ్యమే తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? వాళ్ళ త్యాగాల ఫలితంతో ఏదైతుందో కేసీఆర్ గారు ఏదైతుందో ఉద్యమ నాయకత్వంతో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందని చెప్పి అంటున్నా. దయచేసి ఇప్పటికైనా కానీ ఇవాళ ఈ పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి చర్యలతో పాటుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయండి 10,000 కోట్లు. ఇలా కొత్తగా చేరేటువంటి ఒక విద్యార్థులకు ఏదైతున్నదో వాళ్ళు ఏ విధంగా చెల్లింపు లేకుండా వాళ్ళ చేరిక అడ్మిషన్ ధృవీకరింప చేయబడే విధంగా చేరినట్టుగా విద్యార్థులు ఏదైతుందో గతంలో ఒక సంవత్సరం, మొదటి సంవత్సరం గడిచిపోయినా వీళ్ళ 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏదైతున్నదో 4 years కోర్స్ ఒక సంవత్సరం గడిచింది. గత సంవత్సరం అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 2nd ఇయర్, 3rd ఇయర్, 4th ఇయర్ ఈ జీవో 9 ప్రకారం ఏమవుతుందనంటే ఆ విద్యార్థులు 2nd ఇయర్లో వాళ్ళు ఫీజు చెల్లించుకుంటేనే కానీ ఆ 2nd ఇయర్ యొక్క వాళ్ళ బోధన కొనసాగదు. కోర్టు ఏమైపోయిందంటే వీళ్ళ విద్యార్థులు ఇవాళ ప్రభుత్వము యాజమాన్యాల తగువ అనేది ఏదైతుందో ప్రభుత్వము కళాశాల యాజమాన్యాల తగువ అనేది అటువై నిరుపేద విద్యార్థుల మెడకు చుట్టుకుంటుందంటున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నువ్వు విద్యామంత్రిగా నీ బాధ్యత నిర్వర్తింప చేయ విధంగా నువ్వు చర్యలు చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నావు.
సారీ మిత్రులు మన శశిధర్ రెడ్డి గారు పరిచయమే కదనే ఎక్స్ఎంఎల్ఏ మై కొలీగ్ మై పాస్ కొలీగ్ అండ్ స్టూడెంట్ లీడర్